చతుర్భుజే చతుర్వక్త్రసంస్థుతే పరమేశ్వరీ రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. తత్వార్థం: ఈ శ్లోకంలో భక్తుడు దేవిని చతుర్భుజ రూపిణిగా మరియు చతుర్ముఖ బ్రహ్మచే స్తుతింపబడిన పరమేశ్వరిగా ప్రార్థిస్తున్నాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా స్తుతించే పరాశక్తి దేవి పరమస్వరూపం. భక్తుడిలా ప్రార్థిస్తున్నాడు: ఓ పరమేశ్వరీ, నీవు జగత్ సృష్టి స్థితి లయాలకు ఆధారమైన శక్తివి. నాకు దైవ సౌందర్యమైన ఆత్మశుద్ధి అంటే ఆత్మశుద్ధి, ధర్మ విజయం అంటే జయం, మంచి కీర్తి అంటే యశస్సు ప్రసాదించు. అలాగే నా శత్రువులను, ముఖ్యంగా అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చెయ్యు. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యాన ప్రకారం ఈ శ్లోకం శ్రీవిద్య తత్వాన్ని సూచిస్తుంది. చతుర్భుజే దేవి యొక్క 4 శక్తులు: ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఆనందశక్తులు. చతుర్వక్త్ర సంస్థుతే 4 వేదాలు శ్రీవిద్యని స్తుతిస్తున్నాయని సూచన. రూపం దేహి నిజస్వరూప జ్ఞానం, జయం దేహి మాయపై విజయం, యశో దేహి బ్రహ్మవిద్య ద్వారా శాశ్వత కీర్తి, ద్విషోజహి అవిద్య అహంకారాది అంతర్గత శత్రువుల నాశనం. అంటే ఈ శ్లోకం వేదమూలమైన పరాశక్తి అనుగ్రహాన్ని కోరే ప్రార్థన. శ్రీచక్ర సంబంధం. చతుర్భుజే శ్రీచక్రంలో 4 దిక్కులను రక్షించే శక్తుల సూచన. చతుర్వక్త్ర సంస్థుతే 4 వేదాలు శ్రీచక్ర బిందువులో ఉన్న లలితా పరాశక్తిని స్తుతిస్తున్నాయి. సాధకుడు శ్రీచక్ర ఆరాధనలో బాహ్య ఆవరణాల నుండి అంతర్గత బిందువుకు ప్రయాణించే సమయంలో దేవి అనుగ్రహాన్ని కోరుతాడు. రూపం, జయం, యశస్సు అనేవి శ్రీచక్ర ఉపాసనలో సిద్ధి, జ్ఞానం, కీర్తిలను సూచిస్తాయి. కృష్ణేన సంస్తుతే దేవీ శశ్వద్భక్త్యా సదాంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. తత్వార్థం: ఈ శ్లోకంలో భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ జగదంబికే, నిన్ను నిత్యభక్తితో స్తుతించిన కృష్ణుడి వంటి మహాత్ములు కూడా నీ అనుగ్రహంతోనే విజయాలను పొందారు. నీవు జగత్తుకు మూలమైన పరాశక్తి. కాబట్టి నాకు శుభరూపం అంటే ఆత్మశుద్ధి, విజయం అంటే ధర్మసిద్ధి, యశస్సు అంటే లోకకీర్తి ప్రసాదించి నా శత్రువులను, ముఖ్యంగా అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చేయు. ఇక్కడ భావం ఏమిటంటే, దేవీ అనుగ్రహం లేకుండా దేవతలకైనా కార్యసిద్ధి జరగదు. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యాన ప్రకారం ఈ శ్లోకంలో కృష్ణ అనే పదానికి గూఢార్థం ఉంది. కృష్ణ అంటే పరబ్రహ్మస్వరూపుడు లేదా ఆత్మతత్వాన్ని సూచించే పదం. శశ్వద్భక్త్యా సంస్తుతే అంటే నిత్య ధ్యానంతో పరాశక్తిని ఆరాధించే యోగి. అంబికే అంటే సమస్త జగత్తును పోషించే కుండలినీ శక్తి. రహస్యార్థంగా రూపం దేహి అంటే ఆత్మస్వరూప జ్ఞానం, జయందేహి అంటే మాయపై విజయం, యశోదేహి అంటే బ్రహ్మజ్ఞాన ఫలమైన కీర్తి, ద్విషోజహి అంటే అవిద్య అహంకారాది అంతర్గత శత్రువులను నశింపచేయు. అంటే ఈ శ్లోకం జీవాత్మ పరాశక్తి అనుగ్రహంతో పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం అనే గూఢార్థాన్ని సూచిస్తోంది. శ్రీచక్ర సంబంధం. కృష్ణేన సంస్తుతే అంటే భక్తి ద్వారా దేవిని స్తుతించే సాధకుని స్థితి. శ్రీచక్రంలో బాహ్యావరణాల నుండి అంతర్గత బిందువుకు చేరే సాధనలో భక్తి, ధ్యానం, సమర్పణ ముఖ్యమైనవి. అంబిక అంటే బిందువులో నివసించే లలితా పరాశక్తి. రూపం, జయం, యశస్సు అనేవి శ్రీచక్ర ఉపాసనలో లభించే జ్ఞాన, సిద్ధి, కీర్తిలను సూచిస్తాయి. హిమాచల సుతానాథ సంస్థుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. తత్వార్థం: ఈ శ్లోకంలో భర్తుడు దేవిని ఇలా స్తుతిస్తున్నాడు: ఓ పరమేశ్వరి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క భర్త అయిన శివుడు కూడా నిన్నే స్తుతిస్తాడు. నీవు సమస్త దేవతలకు మూలమైన పరాశక్తి. కాబట్టి నాకు శుభరూపం అంటే ఆత్మశుద్ధి, విజయం అంటే ధర్మసిద్ధి, యశస్సు అంటే లోకకీర్తి ప్రసాదించి నా శత్రువులను,
ముఖ్యంగా అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చేయు. ఇక్కడ భావమేమిటంటే, శివుడు కూడా శక్తి లేకుండా కార్యం చెయ్యలేడు. అందువల్ల దేవి పరమశక్తిగా భావించబడుతుంది. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యాన ప్రకారం ఈ శ్లోకం శివశక్తి ఐక్యతత్వాన్ని సూచిస్తుంది. హిమాచలసుత అంటే కుండలినీ శక్తి, శరీరంలో నిలిచిన దేవీ శక్తి. నాథ అంటే శివతత్వం, పరమ చైతన్యం. సంస్తుతే అంటే శివచైతన్యం కూడా శక్తిని అనుభవించి స్తుతిస్తుంది. రహస్యార్థంగా రూపం దేహి అంటే ఆత్మస్వరూప దర్శనం. జయం దేహి అంటే ఇంద్రియ మాయలపై విజయం. యశోదేహి అంటే బ్రహ్మజ్ఞాన కీర్తి. ద్విషోజహి అంటే అవిద్య అహంకారాది అంతర్గత శత్రువులను నాశనం చేయు. అంటే ఈ శ్లోకం శివశక్తి సమన్వయంతో జ్ఞానసిద్ధి పొందాలని చేసే ప్రార్థన. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర ఉపాసనలో అత్యంత ముఖ్యమైన భావాన్ని సూచిస్తుంది. శివుడు శ్రీచక్రంలో బిందువు అంటే పరబ్రహ్మతత్వం. శక్తి త్రికోణ రూపంలో వ్యక్తమయ్యే సృష్టిశక్తి. హిమాచలసుతానాథ సంస్థుతే అనే పదం శివుడు కూడా శక్తిని స్తుతించే స్థితిని సూచిస్తుంది. సాధకుడు శ్రీచక్రారాధనలో శక్తిని ధ్యానించి ఆవరణాలను దాటి చివరికి శివశక్తి ఐక్యాన్ని బిందువులో అనుభవిస్తాడు. ఇంద్రాణిపతి సద్భావ పూజితే పరమేశ్వరీ రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. తత్వార్థం. ఈ శ్లోకంలో భక్తుడు దేవిని ఇలా స్తుతిస్తున్నాడు. ఓ పరమేశ్వరీ, దేవేంద్రుడు కూడా నిన్ను శుద్ధ భక్తితో పూజించాడు. దేవతలకు విజయం నీ అనుగ్రహంతోనే లభిస్తుంది. కాబట్టి నాకు శుభరూపం అంటే ఆత్మశుద్ధి, విజయం అంటే ధర్మసిద్ధి, యశస్సు అంటే లోకకీర్తి ప్రసాదించు. అలాగే నా శత్రువులను, ముఖ్యంగా అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చేయు. ఇక్కడ భావమేమిటంటే, దేవతల అధిపతి అయిన ఇంద్రుడికి దేవి అనుగ్రహమే శక్తి. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యానంలో ఈ శ్లోకానికి గూఢార్థం ఇలా వివరించబడుతుంది. ఇంద్ర ఇంద్రియాలకు అధిపతి అయిన చైతన్యతత్వం. సద్భావ పూజితే నిర్మలమైన ధ్యానభక్తితో ఆరాధించబడిన పరాశక్తి. పరమేశ్వరి సమస్త ఇంద్రియాలను నియంత్రించే పరాశక్తి. రహస్యార్థంగా రూపం దేహి నిజమైన ఆత్మస్వరూప జ్ఞానం, జయం దేహి ఇంద్రియజయం, యశోదేహి జ్ఞానసిద్ధి ద్వారా కీర్తి, ద్విషోజహి అవిద్య అహంకారాది అంతర్గత దుష్ప్రవృత్తులను నశింపజేయు. అంటే ఈ శ్లోకం ఇంద్రియాలను జయించి జ్ఞానసిద్ధి పొందే సాధకుని ప్రార్థన. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర ఉపాసనలో బాహ్య ఇంద్రియ నియంత్రణను సూచిస్తుంది. ఇంద్రుడు ఇంద్రియాల అధిపతి అనే సూచన. శ్రీచక్రారాధనలో సాధకుడు మొదట ఇంద్రియాలను శాంతపరిచి అంతర్ముఖ ధ్యానానికి ప్రవేశించాలి. సద్భావపూజితే శుద్ధ భక్తితో చేసే ఆరాధన. ఈ స్థితిలో సాధకునికి దేవి అనుగ్రహంగా జ్ఞానం, విజయం, కీర్తి లభిస్తాయి. దేవి భక్తజనోద్దామ దత్తానందోదయే అంబికే రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి. తత్వార్థం. ఈ శ్లోకంలో భక్తుడు దేవిని ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ జగదంబికే, నీవు నీ భక్తులకు అపారమైన ఆనందాన్ని ప్రసాదించే దేవివి. నీ అనుగ్రహంతో భక్తుల హృదయంలో పరమానందం ఉద్భవిస్తుంది. కాబట్టి నాకు శుభరూపం అంటే ఆత్మశుద్ధి, విజయం అంటే ధర్మసిద్ధి, యశస్సు అంటే లోకకీర్తి ప్రసాదించి నా శత్రువులను, ముఖ్యంగా కామ, క్రోధ, లోభాది దుష్ప్రవృత్తులను నాశనం చెయ్యు. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యానం ప్రకారం ఈ శ్లోకంలో ఆనందతత్వం ప్రధానంగా సూచించబడింది. భక్తజనోద్దామ దత్తానందోదయే పరాశక్తి అనుగ్రహంతో భక్తుని హృదయంలో ఉద్భవించే పరమానందం. అంబిక సమస్త జీవులను పోషించే కుండలినీ శక్తి. రహస్యార్థంగా రూపం దేహి ఆత్మస్వరూప జ్ఞానం, జయం దేహి మాయా మరియు అజ్ఞానంపై విజయం, యశోదేహి
జ్ఞానసిద్ధి వల్ల కలిగే శాశ్వత కీర్తి. ద్విషోజహి అవిద్య, అహంకారాది అంతర్గత శత్రువుల నాశనం. అంటే ఈ శ్లోకం దేవి అనుగ్రహంతో భక్తునిలో బ్రహ్మానందం ఉదయించడాన్ని సూచిస్తోంది. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర ఉపాసనలో అంతరానంద స్థితిని సూచిస్తోంది. శ్రీచక్రారాధనలో సాధకుడు ఆవరణాలను దాటి అంతర్ముఖ ధ్యానంలో ప్రవేశించినప్పుడు ఆనందానుభూతి కలుగుతుంది. భక్తజనోద్దామ దత్తానందోదయే బిందువులో ఉన్న లలితా పరాశక్తి అనుగ్రహంతో ఉద్భవించే పరమానందం. ఇది శ్రీవిద్యా సాధనలో చిదానంద అనుభూతి అనే స్థితిని సూచిస్తోంది. భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. తత్వార్థం. ఈ శ్లోకంలో భక్తుడు దేవిని ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ దేవి, నాకు మనస్సుకు ఆనందాన్ని కలిగించే, నా ధర్మాన్ని అనుసరించి నడుచుకునే సత్పాత్రమైన భార్యను ప్రసాదించు. అలాగే నాకు శుభరూపం, విజయం, యశస్సు ప్రసాదించి నా శత్రువులను నాశనం చేయు. ఇక్కడ భావం ఏమిటంటే, గృహస్థాశ్రమంలో ధర్మపూర్వకమైన దాంపత్య జీవితం కూడా దేవి అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ ప్రకారం ఈ శ్లోకానికి గూఢార్థం ఉంది. భార్య ఇక్కడ నిజమైన భార్య కాదు, ఇది బుద్ధి లేదా శుద్ధచిత్తాన్ని సూచిస్తుంది. మనోరమ మనస్సుకు శాంతి ఇచ్చే నిర్మల బుద్ధి. మనోవృత్తానుసారిణి ఆత్మతత్వాన్ని అనుసరించే ధ్యానమయమైన చిత్తస్థితి. రహస్యార్థంగా రూపం దేహి ఆత్మస్వరూప జ్ఞానం, జయం దేహి ఇంద్రియా మాయలపై విజయం, యశోదేహి జ్ఞానసిద్ధివల్ల కలిగే కీర్తి, ద్విషోజహి అవిద్యా అహంకారాది అంతర్గత శత్రువులను నాశనం చేయు. అంటే ఈ శ్లోకం మనస్సుకు అనుకూలమైన శుద్ధబుద్ధిని ప్రసాదించమని చేసే ప్రార్థనగా భావించబడుతోంది. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర ఉపాసనలో మనస్సు మరియు బుద్ధి శుద్ధిని సూచిస్తుంది. మనోరమా భార్య సాధకుని అంతఃకరణంలో శాంతమైన బుద్ధి. శ్రీచక్రారాధనలో సాధకుడు ధ్యానానికి సిద్ధమయ్యేందుకు మనస్సు, బుద్ధి, చిత్తం సమన్వయం కావాలి. ఈ స్థితిలో దేవి అనుగ్రహంతో సాధకుడు జ్ఞానం, విజయం, కీర్తిలను పొందుతాడు. తారిణి దుర్గ సంసార సాగరస్య అచలోద్భవే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఈ శ్లోకంలో భక్తుడు దేవిని ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ హిమవంతుని కుమార్తె, ఈ దుర్భేద్యమైన సంసార సాగరాన్ని దాటించగల తారిణి నీవే. జనన మరణరూపమైన సంసార దుఃఖాల నుండి రక్షించే దైవశక్తి నీవే. కాబట్టి నాకు శుభరూపం అంటే ఆత్మశుద్ధి, విజయం అంటే ధర్మసిద్ధి, యశస్సు అంటే లోకకీర్తి ప్రసాదించి నా శత్రువులను, ముఖ్యంగా అంతర్గత దుష్ప్రవృత్తులను నాశనం చెయ్యు. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయ వ్యాఖ్యానంలో ఈ శ్లోకం మోక్షతత్వాన్ని సూచిస్తుంది. దుర్గ సంసార సాగరము అవిద్య వల్ల ఏర్పడిన జనన మరణ చక్రం. తారిణి కుండలినీ రూపంలో ఉన్న పరాశక్తి జీవుని మోక్షానికి దారి చూపుతుంది. అచలోద్భవే స్థిరమైన పరబ్రహ్మతత్వం నుండి ఉద్భవించిన శక్తి. రహస్యార్థంగా రూపం దేహి ఆత్మస్వరూప జ్ఞానం, జయం దేహి మాయపై విజయం, యశో దేహి బ్రహ్మజ్ఞాన కీర్తి, ద్విషో జహి అవిద్య అహంకారాది అంతర్గత శత్రువులను నాశనం చెయ్యు. అంటే ఈ శ్లోకం సంసార సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందేందుకు దేవి అనుగ్రహం కోరే ప్రార్థన. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర సాధనలో మోక్ష సూచక భావాన్ని సూచిస్తుంది. సంసార సాగరము శ్రీచక్రంలోని బాహ్య ఆవరణాలు భౌతిక ప్రపంచాన్ని సూచిస్తాయి. సాధకుడు ఆవరణాలను దాటి అంతర్గత బిందువుకు చేరడమంటే సంసార సాగరాన్ని దాటడం. తారిణి బిందువులో ఉన్న లలితా పరాశక్తి సాధకునికి మోక్షాన్ని ప్రసాదించే శక్తి. ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం. తత్వార్థం. ఈ శ్లోకం ఈ స్తోత్రానికి ఫలశ్రుతి. భావం ఇలా ఉంది. ఈ అర్గళా స్తోత్రాన్ని పఠించిన తరువాత దేవీ మహాస్తోత్రమైన దేవీ సప్తశతిని భక్తితో పఠించే మనిషి దేవిని సమ్యకంగా ఆరాధించి సాధారణంగా పొందలేని దుర్లభమైన వరాలను పొందుతాడు. అంటే అర్గళాస్తోత్రం దేవీ సప్తశతి పఠనానికి ముందు చేసే ముఖ్యమైన ఉపాసన అని సూచించబడింది. భాస్కరరాయుల రహస్యార్థం. భాస్కరరాయుల ప్రకారం ఈ శ్లోకంలో గూఢార్థముంది. ఇదం స్తోత్రం అర్గళాస్తోత్రం. ఇది సాధకుని అంతఃకరణ ద్వారాన్ని తెరవడానికి చేసే ఉపాసన. మహాస్తోత్రం పరాశక్తి మహిమను తెలిపే జ్ఞానమార్గం. సప్తశతి జీవుని అవిద్యను తొలగించే శక్తిజ్ఞానం. రహస్యార్థంగా అర్గళాస్తోత్రం ద్వారా మనస్సు శుద్ధి కలుగుతుంది. తరువాత దేవీ మహాత్మ్యాన్ని ధ్యానించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల సాధకుడు దుర్లభమైన మోక్షవరాన్ని పొందుతాడు. శ్రీచక్ర సంబంధం. ఈ శ్లోకం శ్రీచక్ర ఉపాసనలో సాధనక్రమాన్ని సూచిస్తుంది. అర్గళాస్తోత్రం సాధకుని చిత్తాన్ని సిద్ధంచేసే ప్రాథమిక ఆరాధన. తరువాత దేవీ సప్తశతి ధ్యానం ద్వారా సాధకుడు శ్రీచక్రంలోని ఆవరణాలను ఆరాధిస్తాడు. చివరికి బిందువులో ఉన్న పరాశక్తిని అనుభవించి దుర్లభమైన జ్ఞానసిద్ధి లేదా మోక్షాన్ని పొందుతాడు. ఇతి శ్రీ మార్కండేయ పురాణే అర్గళాస్తోత్రం.